ఓం సాయి మంగళం, సాయి నామ మంగళం. ఒక వ్యక్తి కొడుకుగా, తండ్రిగా, భర్తగా, అన్నగా, తమ్మునిగా, ఉద్యోగిగా అనేక పాత్రలు పోషించినప్పటికీ అవన్నీ వ్యక్తి నుండి భిన్నములు కావు. అలా అని అవి సత్యములు కావు. ఇక్కడ వ్యక్తి సత్యము. అతనికి ఉన్న అనేక పేర్లు వ్యవహారికములో వచ్చినవి మాత్రమే. ఇదే విధంగా ఆత్మశక్తి వ్యవహారికముగా అనేకములుగా పిలువబడుతున్నది. కానీ అజ్ఞానముచే జీవులు దానిని అనేకముగా భావించుచున్నారు. ఈ అజ్ఞానమును అంతము చేయుట కొరకు మరలా అదే ఆత్మశక్తి గురువుగా అవతరించి జీవులకు అసలు సత్యమును బోధించుచున్నది. ఈ కారణం చేతనే సాయిబాబా వారు ఒక సందర్భంలో శ్యామకు బోధించిన విధం ఈరోజు విందాం. ఒకరోజు బాబాతో శ్యామ, బాబా, ముల్లోకాలు ఉన్నమాట నిజమేనా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారా అని అడిగాడు. అప్పుడు బాబా, ఆ లోకాలు ఉన్నమాట నిజమే, ఆ దేవుళ్ళు ఉన్నారు అన్నారు. అప్పుడు శ్యామ, దేవా నాకు చూపించగలరా అన్నాడు. అలాగే అంటూ బాబావారు శ్యామ చేయి పట్టుకోగానే ఇద్దరు సత్యలోకంలోకి ప్రవేశించారు. అక్కడ శ్యామ చతుర్ముఖుడైన బ్రహ్మను దర్శించాడు. తర్వాత వైకుంఠములో విష్ణువును, కైలాసములో శివుని దర్శించాడు. ఆశ్చర్యచకితులైన శ్యామ తేరుకునేలోగా వీరిద్దరు ద్వారకామాయిలో ఉన్నారు. అప్పుడు బాబా శ్యామతో, శ్యామ, ఇవన్నీ ఉన్నమాట నిజమే, కానీ మనం కోరవలసింది ఈ లోకములు కాదు, వీటికి అతీతమైన దానిని అన్నారు. ఇదే సద్గురువు కృప. సహజంగా మనుషులు సుఖాలను లేదా ద్వితీయ శక్తులను లేదా గొప్ప గొప్ప పుణ్యలోకాన్ని కోరుకుంటూ ఉంటారు. దీని కారణం వారి పరిమిత మేధస్సుకు అంతే తెలుసు కనుక. కానీ సర్వం తెలిసిన సద్గురువు తన నిజభక్తులను ఎన్నటికీ పతనం కానివ్వరు, అశాశ్వతమైన వాటి వైపు పోనివ్వరు. వారు దేహ పరిమితుల కాదు, వారు అనంతులు, సర్వవ్యాపకులు, సర్వం తెలిసిన సమర్థులైన సద్గురువులు. కనుకనే శ్యామకు అన్నీ చూపించారు, తన సమర్థతను, శక్తిని నిరూపించారు. నిజంగా కోరవలసింది ఏమిటో కూడా బాబా బోధించారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ